హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. మీకు ఇంతవరకు కూడా చాలా చాలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పరిచయం చేశాను. నేను పరిచయం చేసిన ఇన్స్ట్రుమెంట్స్లో ముఖ్యంగా హార్మోనియం పరిచయం చేశాను, కీబోర్డ్ పరిచయం చేశాను, వయోలిన్ పరిచయం చేశాను, మ్యాండలిన్ కూడా పరిచయం చేశాను, ఇంకా గిటార్ పరిచయం చేశాను, ఎలక్ట్రిక్ అండ్ అకాస్టిక్. అయితే ఫ్లూట్ కూడా పరిచయం చేశాను. ఫ్లూట్లో మనం ఈ వెదురు ఫ్లూట్, ఓకే, స్వచ్ఛమైన వెదురుతో తయారు చేయబడిన ఫ్లూట్తో తయారు చేశాను. దీని గురించి ఒక 2-3 వీడియోలు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు నేను చేస్తున్న వీడియోలో మీకు చెప్పబోయే ఒక మంచి విషయం ఏంటంటే, చాలామందికి ఫ్లూట్ బ్లోయింగ్ కొంచెం కష్టం అవుతుంది. అంటే ఫ్లూట్ బ్లోయింగ్ మిగిలిందంతా ప్లే చేసేయగలరు, టెక్నికల్గా అన్నీ కూడా ప్లే చేసేయగలరు. బట్ ఈ బ్లోయింగ్ విషయంలో చాలామందికి ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను కూడా బ్లోయింగ్ నేర్చుకునే విషయంలో చాలా ఇబ్బంది పడ్డాను. స్టార్టింగ్లో చాలా ప్రాక్టీస్ చేశాను. ఇంకా నాకు చిన్న డౌట్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే బ్లోయింగ్ చేసేటప్పుడు మనకి ఎయిర్ అనేది పాస్ అవ్వకూడదు. ఆ ఎయిర్ నేరుగా ఫ్లూట్లోకి వెళ్ళాలన్నమాట. అలా ఆ ప్రాక్టీస్ చేయడంలో నేను కూడా చాలా 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 ఇబ్బంది కూడా పడ్డాను. ఇప్పటికీ కూడా డౌటే ప్లే చేస్తాం కానీ ఇంకా డౌట్ ఉంటుందన్నమాట. అంటే మనం కరెక్ట్గా ప్లే చేస్తున్నామా లేదా అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది కొంచెం కష్టము అని అనిపించిన వాళ్ళకి సెకండ్ ఆప్షన్ అన్నమాట. అదేంటంటే ఇది కూడా ఫ్లూటే. దీన్ని మనం బ్రాస్ అంటాం. అంటే మెటల్తో తయారు చేయబడిన ఫ్లూట్ అనమాట. ఇందులో మెటల్తో తయారు చేయబడిన ఫ్లూట్స్ ఉన్నాయి, ఇంకా ఫైబర్ రికార్డర్ అంటాం, రికార్డర్ అలాంటి ఫ్లూట్స్ కూడా ఉన్నాయి. అంటే దేనికైనా వేవ్ ఒకటే. ఈ బ్లోయింగ్ అనేది మనం సైడ్ నుంచి ప్లే చేస్తాం కదా, దీని బ్లోయింగ్ ఏంటంటే అంత కష్టపడిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం యాత్రలు చిన్నప్పుడు మనం ప్లే చేసేవాళ్ళం. ఫ్లూట్స్ ఇలా ఉండేవి, ఆ ఫ్లూట్ టైప్లోనే ఉంటుందన్నమాట. చక్కగా ఇప్పుడు దీనికి ఒక ప్లాస్టిక్ది ప్లే చేసుకోవడానికి ఈజీగా ఒక నాబ్లాడిది ఇచ్చాడు. కాకపోతే ఈ హోల్స్ చాలా చిన్నవి ఇచ్చాడు, వాటిని మనం జాగ్రత్తగా మూయాల్సి ఉంటుంది. అది కూడా చెప్తాను. ఈ ఫ్లూట్ మనకు కష్టము అనుకున్న వాళ్ళకి, వాయించలేము, ఇంకా నేను ఇసిగిపోయాను, ఇంకా నాకు రాదు అనుకునే వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇది బ్రాస్ అనమాట. అమెజాన్లో దొరుకుతుంది. నేను నా స్టూడెంట్కి ఆన్లైన్ క్లాసులు చెప్పేటప్పుడు ఆ ఫ్లూటు కొంచెం కష్టంగా ఉంది అంటే ఆయనే సలహా ఇచ్చి ఇది కూడా వాయించవచ్చా సార్ అని అంటే, నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు, కానీ ట్రై చేస్తే చాలా ఈజీ అనిపించింది. అందువల్ల మీకు ఇది నేను పరిచయం చేస్తున్నాను అనమాట. ఇది ఏంటంటే సేమ్ ఫ్లూట్ లాగే 6 హోల్స్ ఉంటాయి. కాకపోతే మనం ఇలా ప్లే చేయడం కంటే ఇలా స్ట్రైట్గా ప్లే చేస్తాం అనమాట, సన్నాయి లాగా. అయితే దీనికి ఈ ఫ్లూట్కి మనం ఇలా ఈ 2 గీతల మధ్య ఇలా పెట్టుకున్నాం కదా, దీనికి మనం అలా పెట్టుకునే అవసరం లేదు. ఇలా ఈ టిప్స్తో పెట్టుకోవచ్చు. ఎందుకంటే హోల్స్ చాలా చిన్నవి ఉన్నాయి కనుక ఈ ఫింగర్ టిప్స్తో పెట్టుకుంటే చాలా మేనేజ్ అవుతుంది అనమాట. అంటే ఇలా పట్టుకుంటాం కదా, పట్టుకునేటప్పుడు మనం ఇలా పట్టుకునే అవసరం లేదు, ఇలా అవసరం లేదు. ఈ ఫింగర్ యొక్క టిప్స్తో మనం ఈ హోల్స్ని మూస్తే సరిపోతుంది. ఈ నాబ్ పక్కన లెఫ్ట్ హ్యాండ్, ఈ నాబ్కి దగ్గరలో ఈ నాబ్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ నాబ్కి దగ్గరలో ఉన్నది లెఫ్ట్ హ్యాండ్. ఈ కిందని రైట్ హ్యాండ్తో ఇలా ప్లే చేసుకోవచ్చు అనమాట. అంటే అంతకుముందు ఈ ఫ్లూట్ ఉంది కదా, ఈ ఫ్లూట్ ఉండేటప్పుడు ఇలా చెప్పాను కదా, ఈ మధ్య భాగంలో మోయమని. కానీ దీనికి ఆ సమస్య లేదనమాట. ఏంటంటే ఇది ఫింగర్ టిప్స్తో మనం ఇలా మూయాలన్నమాట. ఇగో ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మళ్ళీ రైట్ హ్యాండ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్. అంటే మనం ఆఫ్ హోల్ వదిలేటప్పుడు ఇలా జస్ట్ మౌల్డ్ చేస్తే ఇలా ఆఫ్ హోల్ వదిలేస్తాం అనమాట. అంటే మనకు 12 స్వరస్థానాలు మీకు ఫ్లూట్ క్లాస్లో చెప్పాను కదా, పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఆ ఫ్లూట్కి అయితే ఇలా వదిలేవాళ్ళం అనమాట, ఆఫ్ హోల్. దీన్ని మనం ఏం చేసామంటే అంటే ఆఫ్ హోల్ వదిలేస్తాం అనమాట. అప్పుడు మనకి హాఫ్ నోట్స్ అనేది మనకి వస్తుంది అనమాట, 12 స్వరస్థానాలు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మనకి రికార్డర్ అనొచ్చు, లేదా బ్రాస్ అంటే ఒక లోహంతో చేయబడినటువంటి ఫ్లూట్ అనమాట. ఇది ఇత్తడి కానీ కంచు కానీ ఇలాంటి మెటల్స్తో తయారు చేసి అమెజాన్లో మనకు దొరుకుతుంది.
చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే ట్రై చేయండి, నేర్చుకోండి. ఇంకా మంచి మంచి కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని కూడా మీకు నేను పరిచయం చేస్తూ ఉంటాను. మనకి ప్లే చేయడం అనేది కాన్సెప్ట్ ఒకటే. దేనికైనా సరిగమ పదనిస 12 స్వరస్థానాలు వచ్చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ ట్రై చేస్తే మనకు వచ్చేస్తుంది. అంటే ట్రై చేయాలి, ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే మినిమమ్ అయినా ప్లే చేయగలం అనమాట. ఇప్పుడు నేను ఇది కూడా నాకు తెలియదు. నేను తెప్పించాను. ఒక రోజంతా కూర్చున్నాను దీని మీద. అబ్జర్వ్ చేశాను ఎలా ప్లే చేయాలనేది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది మీకు నేను ఎలా అబ్జర్వ్ చేశాను, ఎలా వాయించవచ్చు అనే విషయాన్ని మీకు నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఫ్లూట్ విషయంకి వస్తే ఇప్పుడు ప్లే చేస్తాం. ఎలా ప్లే చేస్తాం? ఈ నాబ్కి మనం డైరెక్ట్గా యాత్రలో మనం వాయించేవాళ్ళం కదా, అలా డైరెక్ట్గా చెప్పాను కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అనేది కింద ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ అనేది మీద పక్క ఉంటుంది. ఇలా చేస్తే ఇలా కూడా వాయించాలని రూల్ ఏం లేదు, వాయించేయవచ్చు, పెద్ద కష్టమేం కాదు. కానీ మనం ఒక ప్రొసీజర్ మెయింటైన్ అవ్వాలి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అనేది మీదని ఉండాలి, రైట్ హ్యాండ్ అనేది కింద ఉండాలి. వాయించేటప్పుడు మనం సేమ్ అదే పొజిషన్. మీకు నేను అంతకుముందు సరిగమలు చెప్పాను కదా మన సైడ్ ఫ్లూట్లో, ఇక్కడ కూడా అంతే. 3 హోల్స్ మూస్తే ఇది సా అనమాట. సా. నెమ్మదిగా ప్లే చేస్తున్నాను. గట్టిగా ప్లే చేస్తే సా. ఇప్పుడు దీన్ని వదిలేస్తాను. రీ అనమాట. ఇది సా. సా. ఇది వదిలేస్తాను, రింగ్. రీ. ఆ తర్వాత మిడిల్ ఫింగర్ వదిలేసాను, గా అనమాట. ఆ తర్వాత ఇది మీకు తెలుసు కదా, ఆఫ్ హోల్ వదిలేస్తాను. ఆ ఫ్లూట్ సేమ్, ఆ ఫ్లూట్ ఎలా చేస్తున్నానో ఈ ఫ్లూట్ కూడా అంతే. అందుకే మీకు నోట్స్ కూడా ఇవ్వట్లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని ఆఫ్ హోల్ ఈ యొక్క ఫింగర్ టిప్తో ఇలా వదిలేస్తాం అనమాట. మా మొత్తం వదిలేసాం అనుకోండి, మాటు మా కళ్యాణి రాగంలో మా వస్తుంది. మీకు 12 స్వరస్థానాలు దాని మీద ఎలా ప్లే చేశారో దీని మీద కూడా అలానే ప్లే చేయాలి. ఈ ఆఫ్ హోల్ మా మొత్తం అన్ని హోల్స్ మూసేస్తాం అనమాట. ఫింగర్ టిప్స్తో మూస్తున్నాను అంటే కొంచెం వాయించే స్టైల్ మారుతుంది. ఆ ఫ్లూట్ అయితే ఇలా పట్టుకుంటాం, ఈ ఫ్లూట్ అయితే ఇలా పట్టుకున్నాం అనమాట. ఓకే, మొత్తం అన్నీ మూసేసాను. తర్వాత ఈ మొత్తం మూసేస్తే పా అనమాట. పా అనమాట. పా పా. మళ్ళా సేమ్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ తీసేస్తే దా. తర్వాత మిడిల్ ఫింగర్ తీసేసాను, నీ. నీ. మళ్ళీ తీసేసాను. కొంచెం గట్టిగా ఊదాలి, అది పైసా అనమాట. సా. మళ్ళీ రివర్స్ అవరోహణ క్రమం. సేమ్ సా నీ దా. మిడిల్ మూసాను, దా. మొత్తం అన్నీ మూసేసాను, పా పా. ఆ తర్వాత సింగిల్ ఫింగర్ ఆఫ్ హోల్, మా మా. తర్వాత మొత్తం మూసేసాను, గా. ఆ తర్వాత రీ. ఆ తర్వాత సా. చూసారా, ఇది శంకరాభరణ రాగం మేజర్ స్కేల్ అనమాట. అదే కనుక ఈ మొత్తం ఈ రింగ్ ఫింగర్ కూడా ఇది వదిలేసాం అనుకోండి, కళ్యాణి రాగం అవుతుంది. అది కూడా మీకు నేను ఒక క్లాస్లో చెప్పాను, అందువల్ల మీకు నేను వివరంగా చెప్పట్లేదు. ఆ ఫ్లూట్ క్లాసులు చూస్తే ఈ ఫ్లూట్ చాలా సింపుల్గా అర్థమైపోతుంది. బ్లోయింగ్ ఒకటే తేడా, అది సైడ్ నుంచి ఊదాం, ఇక డైరెక్ట్గా వదిలేసాం అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి, సులభంగా నేర్చుకోవచ్చు, చాలా సింపుల్. దీని యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువ, అమెజాన్లో ఉంటుంది, ఇంచుమించుగా 450 రూపీస్ ఉంటుంది అనమాట. మీరు సరదాగా నేర్చుకోవాలనుకుంటే తెప్పించుకోండి, సరదాగా నేర్చుకోండి. 12 స్వరస్థానాలు దీనిలో తెలుసుకుంటే మీరు ఏ పాట అయినా సరే దీని మీద వాయించవచ్చు. సపోజ్ నేను ఒక పాట సరదాగా వాయిస్తాను చూడండి. మోహన రాగం, వాసంతి రాగం. వాసంతి రాగం ఏ సినిమా చూసుకుందాం, ఒకే ఒక్కటి సినిమా నుంచి నెల్లూరి నెరజాన పాట ఉంది కదా, ఆ నెల్లూరి నెరజాన మోహన రాగంలో మనకి మొత్తం సరిగపదశ వాడతాం. సారిగపదశ సాదా పగరి సా.
ఇందులో హాఫ్ హోల్స్ లేవు, అన్నీ ఫుల్ హోల్సే అనమాట. చాలా ఈజీ రాగం. అయితే ఈ మోహన్ రాగంలో ఈ దా ఉంది కదా, ఈ దా అనేది హాఫ్ హోల్ తీసుకుంటాం అనమాట. అంటే ఆ దా అనే స్వరాన్ని మార్చేస్తాం అనమాట. మార్చేగానే రాగం మారిపోతుంది. ఏంటంటే అది వాసంతి రాగం. ఆ వాసంతి రాగంలో ఏఆర్ రెహమాన్ గారు 'నెల్లూరి నెరజాన' అనే పాటని కంపోజ్ చేశారనమాట. అది దీని మీద వాయిస్తే అందంగా ఉంటుందనమాట. అది ఎలా వాయిద్దాం చూద్దాం. అప్పుడు చరణం వస్తుందనమాట. అక్కడ ఆఫ్ అనమాట. చూసారా? నేను ఈరోజే వాయించాను. ఈరోజే ముట్టుకున్నాను ఈ ఫ్లూట్. చాలా ఈజీగా వాయించాను. అంటే ఎందుకు వాయించగలిగానంటే, ఆ 12 స్వరస్థానాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఇన్‌స్ట్రుమెంట్ మీద అబ్జర్వ్ చేస్తే మనం ఏ ఇన్‌స్ట్రుమెంట్ అయినా సరే ఈజీగా ప్లే చేయగలం. ఇది మీకు వాయించడానికి చాలా ఈజీగా ఉంది. ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ 3 హోల్స్ కూడా ఒకే డిస్టెన్స్‌లో ఉన్నాయి. ఈ ఫ్లూట్‌లో డిజైనింగ్ ఎలా ఉందంటే ఈ 2 హోల్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇది దూరంగా ఉంది. అది కొంచెం అలవాటైతే నాకు ఆ ఉన్న చిన్న మిస్టేక్స్ కూడా కవర్ అయిపోతాయన్నమాట. మీరు కూడా అలా ప్రయత్నించండి, చాలా ఈజీగా వాయించవచ్చు. అంటే ఈ నోట్స్‌కి వచ్చేసరికి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది కూడా నేను కవర్ చేసుకోగలను. అర్థమైందా? ఈరోజు నేను మీకు ఒక మంచి ఇన్‌స్ట్రుమెంట్‌ని పరిచయం చేశానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కితే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తాయన్నమాట. ఇంకా మరిన్ని కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్‌తో, కొత్త పాటలతో, ఇంకా త్వరలో వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్స్ కర్ణాటిక్ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇంకా సమయం నాకు కుదరక నేను చేయలేకపోతున్నాను. ఖచ్చితంగా త్వరలో సంగీత క్లాసులు కూడా మీకోసం నేను వీడియోలు చేస్తానని, ఆ దేవుడు సహకరిస్తే ఇంకా మంచి వీడియోలతో ముందుకి వస్తానని అనుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.